హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండి బెల్లంతో హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను. 1 కప్ రాగి పిండికి 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. 2 కప్స్ వరకు రాగి పిండి పాలను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్కి పల్చటి పట్ట కట్టి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుని 2 కప్స్ వరకు రాగి పిండి పాలను ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మరో పక్కన స్టవ్ పైన బౌల్ పెట్టుకుని 1 కప్ రాగి పిండికి 1 కప్ బెల్లం వేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లం కొంచెం కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని మళ్ళీ అదే బౌల్లో తీసుకుంటున్నాను. అలాగే మేము ఇందాక ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి పాలను 2 కప్స్ వరకు ఇందులో వేసుకోవాలి. ఈ పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు లేకుండా ఒక 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఈ విధంగా రాగి పిండిని బాగా ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ తగినంత నెయ్యి వేసుకోవాలి. నేను 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మరొక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. హల్వా బాగా ఉడికి బౌల్కి అంటుకోకుండా ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డార్క్గా కలర్ చేంజ్ అయ్యి బౌల్కి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక గాజు బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న గాజు బౌల్లో వేసుకుంటున్నాను. కొంచెం ఈ హల్వాని స్ప్రెడ్ చేసుకుని 1/2 అవర్ తర్వాత చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే రాగి పిండి బెల్లం హెల్దీ స్వీట్ రెసిపీ రెడీ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ హల్వా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.